రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు టీచర్లను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. హుజూరాబాద్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన టీచర్లు ప్రవీణ్ కుమార్ అలాగే సమ్మయ్య అనే ఉపాధ్యాయులు మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారని ఆరోపణలతో సస్పెండ్ చేశారు. అలాగే చెలుపు జడ్పీ హైస్కూల్ టీచర్ ఐలయ్యను విధుల నుంచి తొలగించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న అభియోగం మేరకు విచారణ చేసిన అధికారులు ఐలయ్యపై వేటు వేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు పట్టించుకోకపోవడం లేదని ఆరోపణలపై ఆయన సస్పెన్షన్ కు గురి కావడం ఉపాధ్యాయుల్లో కలవరం మొదలైంది. ఇక ఇటీవల జమ్మికుంట ప్రాథమిక బాలికల పాఠశాలలో ప్రభుత్వ పథకాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణతో శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రవీణ్ కుమార్, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ నిత్య. అయితే కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నట్టు ముగ్గురు ఉపాధ్యాయులను అయితే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే జిల్లా విద్యా అధికారి హుజూరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి మరియు సమ్మయ్య అనే ఉపాధ్యాయుడు మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారనే నెపంతో వీరిద్దరిని అయితే సస్పెండ్ చేశారు. అదేవిధంగా చేర్పూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఐలయ్య అనే ఉపాధ్యాయుడు విధుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకపోవడంతో అతన్ని కూడా ఈ ఆరోపణతో అతన్ని కూడా సస్పెండ్ చేశారని చెప్పేసి మరో వాదన వినిపిస్తున్నది. అయితే ఇటీవలే అదే నియోజకవర్గంలో జమ్మికుంట ప్రభుత్వ పాఠశాలలో బాలికల పాఠశాలలో కూడా ఒకరిని సస్పెండ్ చేసినట్టు కూడా గతంలో సస్పెండ్ చేసినట్టు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కానీ ఉపాధ్యాయుల్లో మాత్రం మార్పులు రావడం లేదు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థుల పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి అయితే ఈ మధ్య వాదనలు అయితే వినిపిస్తున్నాయి. రైట్ ప్రవీణ్ కుమార్, థ్యాంక్ యూ.